అందరికీ హాయ్. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్ అండి, చాలా లేట్ అయిపోయింది మా తిరుపతి వీడియో. అంటే నా తిరుపతిలో నేను ఏదైతే ఫేస్ చేశానో అవన్నీ మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను. మేమైతే శుభదం దర్శనంగా తిరుపతి వెళ్ళాము. చాలా బాగా జరిగింది అని చెప్పలేను, కానీ బాగానే జరిగింది అంతే. ఫస్ట్ టైం మేము వెళ్ళిన శుభదం దర్శనంకి ఇప్పుడు మేము వెళ్ళిన శుభదం దర్శనంకి చాలా డిఫరెన్స్. గైస్, మేము ఇప్పుడు తిరుపతికి బయలుదేరుతున్నాం. అక్కడ కలుద్దాం, రండి. బాయ్ అన్నమ్మ. బాయ్ చెప్పు. బాయ్ చెప్పు. చెప్పు. చాలా కష్టంగా జరిగిందండి శుభదం దర్శనం. అంటే అది ఒక యుద్ధం అనే చెప్పాలి. చిన్నపిల్లలతో శుభదం దర్శనంకి అంటే మనము శుభదం దర్శనం అంటే చాలా పీస్ఫుల్గా ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, అక్కడ పీస్ఫుల్ లేదండి బాబు. ఆ శుభదం దర్శనాన్ని ఏం చేశారంటే ఫ్రీ లైన్లో కలిపేశారు. మేము వెళ్ళేటప్పుడు ఫస్ట్ మేము అగస్త్యగడికి శుభదం దర్శనంకి వెళ్ళేటప్పుడు 300 రూపీస్ లైన్లో కలిపారు మమ్మల్ని. ఓకేనా, ఆ 300 లైన్లో కలపడం వల్ల మనకి కొంచెం పీస్ఫుల్గా అలా అయిందని అనిపించింది. ఇప్పుడు ఏంటంటే ఫ్రీ లైన్లో కలిపేశారు. ఆ ఫ్రీ లైన్లో కలిపేసరికి ఏమైంది, పాపం ఫ్రీ లైన్లో జనాన్ని కూడా మాలో కలిపేయడం, చిన్నపిల్లలు ఉండడం, పాపం ఆ పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడ్డాం. మా అమ్మాయి కొంచెం పర్వాలేదు, ఆగింది. కానీ కొంతమంది చాలా చంటి పిల్లల్ని తీసుకొని వచ్చారు. అంటే 3-4 months పిల్లల్ని కూడా తీసుకొని వచ్చారు. వాళ్ళు ఎంత ఇబ్బంది పడి ఉంటారో చూడండి. అలా అనిపించింది. అదొక్కటి నాకు నచ్చలేదు. మామూలుగా అయితే 2 hours కన్నా ఎక్కువ పట్టదు శుభదం దర్శనం. మేము ఫస్ట్ టైం అగస్త్యగడితో వెళ్ళినప్పుడు మాకు 2 hours పట్టింది. అప్పుడు 300 రూపీస్ లైన్లో కలిపారు. ఈసారి మాత్రం ఫ్రీ దర్శనంలో కలిపేయడం వల్ల కాస్త టైం ఎక్కువ అయింది. అలానే ఫుల్ రష్, అందులోని చిన్నపిల్లని పట్టుకొని వెళ్ళడం కదా, కాస్త టఫ్ అనిపించింది నాకైతే. దానికి తోడు మా అమ్మాయికి ఏంటంటే అగస్త్య కొంచెం అంటే మా బాబు కొంచెం తిరుపతి బాగుండేవాడు, అంటే గాలి లేకపోయినా ఓకే అన్నట్టు ఉండేవాడు. మా అమ్మాయి అలా కాదు, కొంచెం మా అమ్మాయికి గాలి అది కావాలి. అలానే ఎక్కువ జనం ఉంటే దానికి నచ్చదు. అంటే జనాన్ని చూసి భయపడేది, కొంచెం ఎక్కువ జనం వల్ల ఏడ్చేది. కానీ మోస్ట్లీ అంటే అంత ఎక్కువగా ఏడవలేదు, బాగా ఏమీ అంటే ఇబ్బంది కూడా పెట్టలేదు. నిజం చెప్పాలంటే బాగానే ఉంది. అంటే దేవుడి దగ్గరికి వెళ్ళేసరికి అన్నీ దేవుడే చూసుకుంటారు అని అంటారు కదా, అలానే అనిపించింది నాకు. బాగా అనిపించింది. లైన్లో కూడా పర్వాలేదు. కానీ నిజం చెప్తున్నానండి, మధ్యలో ఇరుక్కుపోయాను నేనైతే. అంటే మా పాప ఏంటంటే నా దగ్గరే ఉంటుంది, వాళ్ళ డాడీ దగ్గర కూడా ఉండదు. పాపం వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తుంది, నా దగ్గరికి వచ్చేస్తుంది. నేనైతే నిజం చెప్తున్నాను, తిరుపతి ఉన్న 3 రోజులు నాకైతే సరదా తీరిపోయిందండి. ఎత్తుకొని నడిచేసరికి అలా నా దగ్గరే ఉంటానంటది, వాళ్ళ నాన్న దగ్గర కూడా ఉండదు. దానివల్ల నాకు ఎక్కువ బర్డెన్ అయిపోయింది. దాన్ని ఎత్తుకొని నేనే తిరగడం. మా అగస్త్య టోటల్ డిఫరెన్స్. వాడిని అసలు మేము ఎత్తుకోలేదు, మాకేమి వాడు ఇబ్బంది పెట్టలేదు, చక్కగా ఉన్నాడు. తిరుపతి మొత్తం నడిచాడు వాడే. ఎక్కడ మమ్మల్ని ఎత్తుకోమని ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు. ఆ వయసులో పిల్లలు మామూలుగా అయితే ఎత్తుకోమని చెప్తారు, అందుకని మాకైతే మా అగస్త్య ఇబ్బంది పెట్టలేదు. మేము అగస్త్య గారితో ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా మమ్మల్ని మా అగస్త్య అస్సలు ఇబ్బంది పెట్టలేదు. అప్పటికే వాడికి నడక వచ్చేసింది కాబట్టి వాడు నడిచేవాడు. వాళ్ళు వీళ్ళు చూసి ఎత్తుకోండి అని అనడం, వాడేమో మా మాట వినకపోవడం. లాస్ట్ టైము మేము వెళ్ళేటప్పుడు, వాడికి 1 year ఉన్నప్పుడు వెళ్ళేటప్పుడు. ఇప్పుడు మాత్రం అనన్య అయితే కాస్త చిన్నగా ఇబ్బంది పెట్టింది. ఇంకాస్త అయితే పర్వాలేదు, బాగానే అయింది దర్శనం అంతా. అలానే తిరుపతి కోసం మీకు ఏమైనా చెప్పాలి అంటే ఒక చిన్న మాట చెప్తాను, వినండి. ఏంటంటే నా సజెషను, మీరు తిరుపతి వెళ్ళాలి అనుకుంటే ప్రీ ప్లాన్డ్గా వెళ్ళండి. దర్శనాలు ఉంటేనే తిరుపతి వెళ్ళండి. ఫ్రీ దర్శనానికి వెళ్తాము అని అయితే అస్సలు వెళ్ళకండి. అదొక్కటి చెప్తున్నాను. ఫ్రీ దర్శనానికి ఎంత టైం పడుతుందో తెలుసా, ఒక రోజంతా మీరు లైన్లోనే ఉండాలి. అలానే అంతకన్నా ఎక్కువే పడుతుంది. 24 గంటలు కాకుండా 35 గంటల దర్శనం కూడా మీకు అవ్వచ్చు.
ఓకేనా, ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. అలానే కొత్తగా కట్టారని చెప్పి లాకర్ రూమ్కి వెళ్తున్నారు కదా చాలామంది. ఆ కొత్తగా కట్టిన లాకర్ రూమ్లో కొంచెం మైనస్ ఉందండి. ఎందుకంటే చాలా రద్దీ వల్ల ఆ లాకర్ రూమ్ల దగ్గర కూడా 3 to 4 hours మీరు లైన్లోనే నించోవాలి. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అక్కడ ఏమవుతుందంటే ఫుల్ రష్ వల్ల అవన్నీ ఆల్రెడీ జనం ఉంటున్నారు. ఎవరైతే జనం ఉన్నారో వాళ్ళు తిరిగి కీస్ ఇస్తే కానీ మీకు లాకర్ అనేది అలౌమెంట్ అవ్వదు. ఇదొకటి. నేను మాకు రూముకి మేము వెళ్ళాము. రూమ్కి మాకు టోకెన్ ఇచ్చారు. అది ఎప్పుడు నైట్ వస్తుందని చెప్పి సర్లే లాకర్లో లగేజ్ అంతా పెట్టేసి మనం ఫ్రెష్ అప్ అయిపోయి కొండంతా తిరిగి చూద్దామని మేము అనుకున్నాం. అలా అనుకొని సరే కొత్తగా కట్టారని చెప్పి ఇన్స్టాగ్రామ్లో వాటిల్లో చూస్తున్నాం కదా, మనం కూడా వెళ్దామని చెప్పి కొత్తగా ఉన్న దాని దగ్గరికి వెళ్ళాం మేము ఈ లగేజ్ అంతా పట్టుకొని. వెళ్ళేసరికి రివర్స్ ఫుల్ జనం, లైన్ అంతా ఫుల్గా. అంటే అది ఒక 3 floors ఉంది. ఒక్కొక్క ఫ్లోర్కి ఒక 4 rooms 5 rooms లెక్క ఉంది. అంటే నాకు ఐడియా లేదు, 5, 6 అలా ఉన్నాయి. అంటే రూమ్ నెంబర్ 6, రూమ్ నెంబర్ 12, రూమ్ నెంబర్ 13 ఇలా సంథింగ్ ఉన్నాయి. అయితే లైన్లో నించున్నాము. తొందరగా అయిపోద్ది అనుకున్నాను. లిటరల్లీ చెప్తున్నాను 4 hours పట్టింది నాకు లాకర్ రావడానికే. 4 hours లాకర్కే వెయిట్ చేశాను నేను. ఎంతసేపు ఆ లాకర్ దగ్గర అయితే నాకు అనిపించింది ఏంటి, లైన్లో ఉన్న వాళ్ళు కూడా చాలామంది నేను ఎలా అయితే అనుకొని వెళ్ళానో వాళ్ళు అలానే వెళ్ళారు. రూమ్ ఎలాగో రావట్లేదు, ఇప్పుడప్పుడే రాదు కదా, అట్లీస్ట్ లాకర్లోనైనా లగేజ్ పెట్టేసి మిగిలిన పనులు చేసుకుందామని వెళ్ళోళ్ళే చాలామంది ఉన్నారు. లైన్లో మాట్లాడుకుంటే వాళ్ళు అవే చెప్పారు. ఆల్రెడీ రూమ్కి టోకెన్ ఇచ్చారండి, కానీ అది ఎప్పుడో నైట్ వస్తుంది, ఈ లోపల లాకర్ అయినా తీసుకుందాం అనే లెక్కల్లో వచ్చాము. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఎంత టైం పట్టింది అని మాట్లాడుకుంటున్నారు. ఒకనొక టైంలో నా వరకు అంటే నేను కౌంటర్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఆగిపోయింది. చాలా అంటే ఇంకా నాకు ఏమనిపించింది అంటే ఇంకొద్దులే వెళ్ళిపోదాం అని అనిపించింది. ఆ టైంలో కూడా నేను సర్లే ఏదైతే అది అయింది, కొంతసేపు వెయిట్ చేసాం కదా అని చెప్పి అలా అనుకొని అక్కడే 4 గంటలు పట్టేసింది నాకు లాకర్కే. ఆ లాకర్ వచ్చిన తర్వాత ఏమో ఆ లాకర్లో లగేజ్ అంతా పెట్టి అక్కడే ఫ్రెష్ అప్ అయిపోయి డ్రెస్ చేంజ్లు అన్నీ చేసుకొని, ఎందుకంటే మార్నింగ్ నుండి అసలు ఫ్రెష్ అప్ అవ్వలేదు, వెళ్ళడమే ఫుల్గా రష్లతోనే వెళ్ళాం. ఎక్కడ చూసినా జనమే, అక్కడ రూమ్కి జనమే, ఇక్కడ లాకర్కి జనమే. మేము ఎప్పుడో తెల్లవారి 11 గంటలకి 11కో 12కో కొండెక్కితే ఎప్పుడో సాయంత్రం 5, 6కి అయ్యింది మాకు ఆ లాకర్ రావడం, మేము ఫ్రెష్ అప్ అయ్యి ఇదంతా అవ్వడం. తర్వాత ఏమో లాకర్ వచ్చేసింది. ఈలోపు మాకు రూమ్ అలౌమెంట్ అయిందని తెలిసి సరేలే రూమ్కి వెళ్దాము చూద్దామని చెప్పి సరదాగా ఫ్రెష్ అప్ అయ్యాం కదా అని చెప్పి రూమ్కి బయలుదేరాము. మాకు లక్కీగా రూమ్ దగ్గరలో వచ్చింది, చాలా సంతోషం. గుడికి దగ్గరలోనే వచ్చింది. లాకర్ నేమ్ ఏదో ఉంటుంది, రూమ్ నేమ్ ఏదో ఉంటుందండి, మర్చిపోయాను. స్టార్టింగ్దే వచ్చింది మాకు, సంతోషం. గుడి బ్యాక్ సైడ్ పెద్ద దూరం కూడా కాదు, వాకబుల్ డిస్టెన్స్లోనే వచ్చింది మాకు రూమ్ కూడా. హ్యాపీగా అనిపించింది. వెళ్ళాము. రూమ్ చూసినప్పుడు మాత్రం నాకు భలే అనిపించిందండి. ఈ రూమా ఎంత బాగుంది ఏంటి అనిపించింది. 2 బెడ్లు ఇచ్చారు, 2 బెడ్షీట్లు ఇచ్చారు, 2 కుర్చీలు ఇచ్చారు. 100 రూపీస్ అండి. ఈ రోజుల్లో 100 రూపీస్కి ఏమొస్తుందండి, నిజం చెప్తున్నాను. 100 రూపీస్కి తిరుపతిలో కష్టమో నష్టమో కానీ లైన్లో నిలబడితే ఏదో ఒక టైంకి వస్తుందనే మూడ్లో వెళ్ళిపోయి రూమ్కి ట్రై చేస్తే మాత్రం బాగుందండి. రూమ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అంటే నేను వెళ్ళింది పాపతో కదా, చిన్నదే కదా అని చెప్పి మేము ఫస్ట్ టైం రూమ్కి ట్రై చేస్తాము. రూమ్ కూడా లక్కీగా మాకు వచ్చింది. చాలా హ్యాపీగా అనిపించింది. చక్కగా మేము 2 days ఉన్నాము. 2 days కూడా రూమ్లోనే మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి అన్నీ నేను తీసుకెళ్ళిన బట్టలు కూడా ఉతుక్కున్నాను రూమ్లో ఉండేసరికి. హ్యాపీగా అనిపించింది. రూమ్లో అయితే గ్రేజర్ ఉంది, నిజంగా చాలా బాగుందండి రూమ్ ఏంటంటే మనము అంటే వాళ్ళు రూమ్కి అమౌంట్ తీసుకుంటారు. ఎంత, మేము 2 days అన్నామని చెప్పి 600 డిపాజిట్ చేయించారు. మీరు వెకేట్ చేసేటప్పుడు మిగిలిన అమౌంట్ వస్తుందండి అని చెప్పారు. సర్లే అని చెప్పి మేము రూమ్కి డబ్బులు ఇచ్చేసాము, రూమ్ తీసుకున్నాము. రిటర్న్ వచ్చేటప్పుడు మళ్ళీ
ఎక్కడైతే మనం రూమ్ తీసుకున్నామో అక్కడికే వెళ్ళి వాళ్ళ దగ్గరే మళ్ళీ ఫేస్ ఐడిని తీసుకొని చేస్తే వాళ్ళు కూపన్ ఇచ్చి వాళ్ళే చెప్తారు 24 అవర్స్లో మీకు రిటర్న్ అమౌంట్ వస్తుందని అన్నారు. మీకు ఓ విషయం చెప్పాలా, మాకు ఇప్పటి వరకు ఆ అమౌంట్ రాలేదు. మీలో ఎవరికైనా తెలుసుంటే ఇది కామెంట్ చేయండి. ఇప్పటికొచ్చి మాకైతే ఆ అమౌంట్ అయితే మాకు ఇంకా రాలేదు. అసలు వస్తుందా రాదా అనేది చెప్పండి. వచ్చినా రాకపోయినా ప్రాబ్లం లేదని అనుకొని మేము డబ్బులు కట్టాము. సంతోషం. ఇది నా డౌట్, వస్తుందా రాదా అనేది మీరు చెప్పండి. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ మిగిలిందంతా బాగుందండి. తిరుపతిలో అయితే నేను వెళ్ళిన అంటే 1 ఇయర్, నేను మధ్యలో 1 ఇయర్ వెళ్ళలేదు. ఆ 1 ఇయర్లో ఎంత మార్పు వచ్చిందంటే తిరుపతిలో జనం రద్దీ పెరిగింది. అప్పుడు నేను చూసింది, అప్పుడే జనం ఎక్కువ అనిపిస్తే ఇప్పుడు ఇంకా ఎక్కువ ఉన్నారు. ఆ ఇంకా ఎక్కువ ఎందుకు అవుతున్నారో తెలియట్లేదు. జనం ఎక్కడ చూడు జనమే ఉన్నారండి. మో లక్కీ డిప్కి ఈ దారిలో లక్కీ డిప్ కూడా ట్రై చేస్తాం, కానీ మాకు లక్కీ డిప్కి టైం అయిపోయింది. చెప్తున్నాను కదా, ఈ లాకర్ల దగ్గర ఈ రూముల దగ్గర అయిపోయింది మాకు. మేము ఏమని ప్లాన్ చేసుకుని వెళ్ళామో అదంతా రివర్స్ అయిపోయింది. ఫస్ట్ మేము ఏం ప్లాన్ చేసుకుని వెళ్ళామంటే వెళ్దాం, ఫస్ట్ కొండ ఎక్కాక రూమ్కి ట్రై చేద్దాం, రూమ్ వస్తే వచ్చింది, లేదంటే లాకర్కి వెళ్దామని సేమ్ అలానే వెళ్ళాం. కానీ అక్కడ టైమింగ్ అయిపోయింది. రూమ్ దగ్గర 2 గంటలు, లాకర్ దగ్గర 4 గంటలు. ఆ 4 గంటలు 2 గంటలకి ఏమో మాకేంటంటే లక్కీ ట్రిప్కి 5:30 వరకే టైం ఉంటుందంట. మేము వెళ్ళేసరికి 6 అయిపోతుంది. ఇంకేం వస్తుంది మాకు లక్కీ ట్రిప్, ఇంక రాలేదు. సర్లే ఇంక మా ఆయన ఏమన్నాడంటే ఇంక టైం చూసాడు, టైం అవుతుంది మనం వెళ్ళిపోదాము, ఇంక వెయిట్ చేయకు రూమ్ దగ్గరికి అని అంటే, అప్పుడు అంటే రూమ్ దగ్గర కదా లాకర్ దగ్గర, అప్పుడు నాకు లాకర్ వచ్చింది. సర్లే పదా వెళ్దామని చెప్పి గబగబా వెళ్ళాము. లోనకి కూడా వదిలేసరికి టైం అయిపోయింది. అక్కడ అంటే జనం వినరు కదా మాట. నేను వెళ్ళలేదు, మా ఆయన కూడా వెళ్ళలేదు. టైం అయిపోయింది. నా సెక్యూరిటీ గార్డ్ చెప్తున్నా సరే లేదు మేము వెళ్తాం అనుకుని లైన్ కాసి వెళ్తేనేమో అక్కడికి వెళ్ళేసరికి లేదు, టికెట్స్ అయిపోయి మీరు వెళ్ళిపోండి అని చెప్పి ఇంకా బయటికి పంపించారు. లక్కీ డిప్కి వెళ్ళినప్పుడు ఒక ఆయన అయితే వాళ్ళ ఆవిడని చెయ్యి పట్టుకొని లాగాడండి, రాడ్ తగిలింది ఆవిడకి. అయినా సరే ఆయన పట్టించుకోకుండా లక్కీ డిప్కే వెళ్ళిపోతున్నాడు. మా ఏటి మనుషులు ఎలా ఉన్నారు అని. మా ఆయన ఏమో నువ్వేం కంగారు పడుకో, పిల్లని పట్టుకో, జాగ్రత్తగా వెళ్ళు, ఏం కాదు, అయితే అయింది, లేదంటే లేదు, మళ్ళీ ఇంకోసారి వచ్చినప్పుడు చూసుకుందాం, ఈసారికి వదిలేద్దాం అని మా ఆయన. జనం అలా ఉన్నారండి. అసలు వస్తుందో రాదో తర్వాత విషయం, కానీ మరీ అంత వ్యగ్రతగా అయితే ఉండకూడదండి బాబు. ప్రతి దగ్గరన మేము లైన్లో చూసామా, అక్కడ కూడా గొడవ, ఒకరికొకరు తిట్టేసుకుంటున్నారు, ఒకరికొకరు కొట్టేసుకుంటున్నారు. ఏంటి మనం ఎంత కష్టపడి దేవుడి దర్శనానికి వెళ్తాం చెప్పండి, ఎందుకు ఆ కంగారు అని అనిపించింది నాకైతే. అది ఫైనల్గా అయితే చెప్పాల్సింది ఏంటంటే తిరుపతి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. దేవుడిని అయితే నేను ఎక్కువసేపు చూసానని అనిపించింది. నేను మధ్యలో లైన్లో ఆగిపోయి ఒక 2 నిమిషాలు అలా దేవుడిని చూసుకొని ఉన్నాను. అదేమిటోనండి, గుళ్ళో నుండి బయటకు రాగానే నాకు దేవుడి మొహం గుర్తు రావట్లేదు. నిజం చెప్తున్నాను, దేవుడిని ఎలా చూసినా కూడా గుర్తు రావట్లేదు. మీకు కూడా ఇలాగే అనిపిస్తుందా, లేకపోతే నాకే అనిపిస్తుందా, అది కూడా కామెంట్ చేయండి. నిజంగా చెప్తున్నానండి, అదైతే నిజం. నేను ఇన్నిసార్లు తిరుపతి వెళ్ళానా, ఏ రోజు కూడా నేను దేవుడి మొహాన్ని గుర్తుపెట్టుకోలేకపోయాను. బయటకు వచ్చిన తర్వాత ఆలోచిస్తున్నాను, దేవుడు ఎలా ఉన్నాడని నా మనసులో నేను అనుకుంటున్నాను. కానీ నాకు దేవుడు కనిపించలేదు. దేవుడిని దండం పెట్టుకుంటూ అంటే దేవుడి గోపురానికి దండం పెట్టుకుంటున్నప్పుడు చిన్నగా బాధ వచ్చింది నాకు. ఎందుకో తెలియని ఏడుపు వచ్చింది. అదేంటో తెలియదు, కానీ దేవుడిని అయితే మనస్ఫూర్తిగా చూసాను అనిపించింది. ఇప్పటి వరకు ఏ కష్టాలు లేకుండా మంచిగా చూసావయ్యా, ఇప్పుడు కూడా అలానే ఉండాలి, మా జీవితం ఇలా హ్యాపీగా అయిపోవాలని దండం పెట్టుకున్నాను. అంతే, ఇంకా చెప్పడానికి ఏం లేదు. కానీ నిజం చెప్పాలంటే తిరుపతి వెళ్ళడం మాత్రం ఒక డ్రీమ్లానే పెట్టుకోండి. ఏదైనా డబ్బులతోనే పని అనుకునే వాళ్ళకి మాత్రం అది అస్సలు జరగదు తిరుపతిలో. ఎందుకంటే నువ్వు డబ్బులు ఎంత విసిరినా అక్కడ ఏ పని జరగదు. ఇదే గుర్తుపెట్టుకోండి. కొండ మీద మాత్రం నువ్వు డబ్బులు విసరడానికే అవ్వదు. అంతా నీ లక్క బేస్ మీదే ఉంటుంది. ఏం జరగాలన్నా నీ లక్. దేవుడు నీ వెంటుండి నడిపించాలిరా అంటారు కదా, అదే జరుగుతుంది. ఇదే గుర్తుపెట్టుకోండి.
ఓకేనా? ఓకేనా? మిగిలిన వీడియో అంతా చూడండి, బాగుంటుంది. ఇది కాకుండా ఇంకో వీడియో కూడా ఉంది, అది కూడా చూసేయండి వీలు కుదిరితే. అలానే మా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్. మీకు డౌట్ రావచ్చు, ఏం మరి తిరుపతి వెళ్ళారు మీ అమ్మాయికి తల వెంట్రుకలు ఇవ్వలేదు అని మీరు అనుకోవచ్చు. కానీ మా అమ్మాయికి బర్త్డే అయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి తిరుపతి వెళ్ళి అప్పుడు ఇస్తాం. ఆల్రెడీ మా అమ్మాయికి మా ఇంటి దేవుడు సింహాచలంలో సింహాద్రప్పనికి ఆల్రెడీ మేము ఇచ్చేసాము. బర్త్డే అయిపోయిన తర్వాత ఇద్దామని చెప్పి తిరుపతిలో ఏమి ఇవ్వలేదు. అసలు మేము తిరుపతి వెళ్ళడానికి కారణం ఏంటంటే మేము వెళ్ళి అసలు 2 years అయిపోతుందని చెప్పి తిరుపతి వెళ్ళాము. అంతేగాని ఏదో మా అమ్మాయికి పుట్టు వెంట్రుకలు తీయాలని కాదు. అలానే మా అబ్బాయిది బర్త్డేని అక్కడ సెలబ్రేషన్ చేద్దాం ఈ ఇయర్ అయినా అని చెప్పి అలా బయలుదేరాం. తిరుపతి వెళ్ళడానికి కారణం అది. మా అబ్బాయి బర్త్డేని అక్కడ సెలబ్రేషన్ చేసాం. అదే మా అమ్మాయిది కూడా అదే రోజున 9వ నెల పూర్తయి 10వ నెల వచ్చింది కరెక్ట్గా. ఇది ఒక మెమొరబుల్ డేలా ఉండాలని చెప్పి తిరుపతి వెళ్ళాం. అంతకు మించి ఇంకేం లేదు. మిగిలిందంతా చాలా బాగా జరిగింది. మీకు ఏదైతే చెప్పాలనుకుంటున్నానంటే ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ మాత్రం ఫుల్ రద్దీగా ఉంటుంది. ఫుల్ ట్రాఫిక్లు కూడా అలానే ఉన్నాయి. మేము కిందకు వచ్చి వేంగమమ్మ గుడికి వెళ్ళాము. అలానే కపిల్ తీర్థం, గోవిందరాజుల గుడి ఇవన్నీ కూడా కవర్ చేద్దాం అనుకున్నాం. కానీ మాకు రేణిగుంటకి ట్రైన్ బుక్ అయింది. రిస్క్ చేయడం ఇష్టం లేక మేము వెళ్ళలేదు. తిరుపతి కొండ దిగడానికి బస్సులకి చాలా కష్టపడ్డాం, ఎక్కడానికి అంతకన్నా కష్టపడ్డాం. ఎంత అంటే మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. మీరు గుర్తుంటే తిరుపతి వెళ్ళిన వాళ్ళకి గుర్తుంటే ఏంటంటే మేము మామూలుగా మనం రైల్వే స్టేషన్ దగ్గరనే మనకు ఒక రైట్ సైడ్కి మెట్లు ఎక్కితే ఆ మెట్లు దగ్గరనే మనకి బస్ స్టాప్ వస్తుంది కదా. రాగానే మనకి ఏదైనా బస్సు దొరికితే ఆ బస్సు ఎక్కిపోయి మనం కొండ ఎక్కిపోతాం. కానీ మేము వెళ్ళినప్పుడు మాత్రం అలానే దిగాం. అలానే టికెట్స్ కూడా తీసుకుందామని చెప్పి టికెట్స్ తీసుకున్నాం. ఆల్రెడీ టికెట్స్ తీసేసుకున్నాము. సరే బస్సు వస్తుందని చూస్తే ఇంతకీ రాదు అంతకీ రాదు. ఎందుకు రాదురా అంటే ఎక్కడో చివరి నుండి జనం ఎక్కిపోతున్నారు బస్సుని. అంటే ఇక్కడ వరకు కూడా రానివ్వకుండా ఆ చివరిని బస్సు ఫుల్ అయిపోయి వస్తుంది. మేము ఎప్పుడూ ఎక్కలేదండి బస్సు అంత దూరంకి. ఎక్కడ బస్ స్టాప్ ఉంటే అక్కడే నించొని అక్కడే బస్సులు వస్తే అక్కడే ఎక్కేవాళ్ళం. కానీ అమ్మో బస్సుకు కూడా యుద్ధం చేసాం మేము ఎక్కడానికి. నేను అది చూసాక అనిపించింది నాకు, ఏంటి ఇంతమంది జనం ఉన్నారా బాబు, ఇక్కడే ఎంత ఉన్నారు, ఇప్పుడు కొండ ఎక్కితే ఇంకెంతమంది ఉంటారా అప్పుడే భయం వేసింది నాకు. ఏం కాదులే, మళ్ళీ మనసులో అనుకున్నాను ఏం కాదులే శుభదం దర్శనం కదా బేగా అయిపోద్దిలే అని అనుకున్నాను. కానీ అమ్మా అస్సలు లేదు, సమస్యే లేదు. నిజం చెప్తున్నాను, ఏది ప్లాన్ చేసుకోకుండా వెళ్తే మాత్రం మీరు ఇంకా అంతే గోవిందా గోవిందా అంతే. ఇదే చెప్పగలను నేను, ఇంకంతకు మించి ఏం చెప్పలేను. వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే మంచిగా ప్లాన్ చేసుకొని అన్నీ క్లియర్గా ఒక రోజు ఎక్స్ట్రాగా ఉండేటట్టే ప్లాన్ చేసుకోండి, ఓకేనా? ముందుగానే వెళ్ళిపోయి వెంటనే అయిపోద్దని అయితే ప్లాన్ చేసుకోకండి. దర్శనం కూడా టఫ్ అవ్వచ్చు. కాబట్టి అన్నీ మంచిగా ప్లాన్ చేసుకొని పిల్లలు పట్టుకొని వెళ్తే జాగ్రత్తగా చూసుకొనే వెళ్ళండి. నేనైతే ఇదే మీకు సజెషన్ ఇస్తాను. మిగిలిన వీడియో కంటిన్యూ అవుతుంది, మీరు ఖచ్చితంగా చూడాలి. చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీకేమైనా నాతో షేర్ చేసుకోవాలనుకుంటే షేర్ చేసుకోండి. మీకు తెలిసిన టిప్స్ ఏమైనా ఉంటే నాకు చెప్పండి. అలానే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నన్ను అడగండి. అండ్ అంతే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. దీని నెక్స్ట్ వీడియో కూడా అంటే మేము 2 days ఉన్నాం కదా, 2 days వీడియోలు కూడా మీకు అప్లోడ్ చేస్తాను, చూద్దురు. ఇదంతా మా ఆయన రూమ్కి మా లగేజ్ తేడానికి వెళ్ళినప్పుడు షూట్ చేసుకున్నారు. నాకు చెప్తున్నారు వీడియో తర్వాత వచ్చి నాకు చూపించి, నేను నీలా కాదు మొత్తం తిరిగి వచ్చానని చెప్పడానికి ఈ వీడియో. అలానే శుభదం దర్శనంకి ఎలా వెళ్ళాలి ఏంటి అని మీకు డౌట్ ఉంటుంది కదా. ఏం లేదు, మీ బేబీ డేట్ ఆఫ్ సర్టిఫికేట్ పట్టుకోవాలి. అలానే వీలు కుదిరితే మీ బేబీ ఆధార్ కార్డు కూడా, మనం ఎవరైతే వెళ్తున్నామో వాళ్ళ ఆధార్ కార్డులు కూడా ఉండాలి. మదర్ది, ఫాదర్ది ఆధార్ కార్డు ఉండాలి. మన పిల్లలది అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళకి దర్శనానికి అలా ఏం అడగరు. కొంచెం పెద్ద పిల్లలకైతే అడుగుతారు, చిన్నపిల్లలకైతే ప్రాబ్లం లేదు. అలానే శుభదం దర్శనానికి ఎవరిని అలౌ చేస్తారంటే పేరెంట్ని,
అదే వాళ్ళ అమ్మని నాన్నని వాళ్ళతో పాటు బ్రదరో సిస్టరో ఉంటే వాళ్ళని, అంతే, ఇంకెవరిని అలో చేయరు. ఇదొకటి. దాని టైమింగ్స్ ఏంటంటే మార్నింగ్ 11 నుండి ఉంటుంది, 11 నుండి ఈవినింగ్ 5 o'clock వరకు ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ అలో చేయరు, మళ్ళీ నెక్స్ట్ డేనే మళ్ళీ. అదొకటి. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. శుభదం దర్శనం అయితే ఇది, టైమింగ్స్ అయితే అవి. మీరు అంటే మార్నింగ్ 11 నుండి స్టార్ట్ అయితే మనకి, మేము మార్నింగ్ 11 నుండే స్టార్ట్ అయ్యాములేండి. మార్నింగ్ 11కి కరెక్ట్గా మేము శుభదం దర్శనానికి వెళ్ళాము. మొబైల్స్ ఇవన్నీ పెట్టి వెళ్ళేసరికి 11:30 అయింది. లోన్కి వెళ్ళేసరికి అలా ఈజీగా మేము తిరిగి బయటకు వచ్చేసరికి ఒక 3 అయ్యింది అనుకుంటా. 3 hours పైన అయిందండి. 3 అయ్యింది, చెప్తున్నాను కదా. అది అంతే, ఇది చెప్పలేదని చెప్పి మళ్ళీ రికార్డ్ చేస్తున్నాను. మిగిలిందంతా చాలా బాగా అయింది. పైన కూడా బాగుంది, మంచిగా అంతా మంచి దర్శనం జరిగిందండి. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. తిరుపతి పార్ట్ 2 వీడియో కూడా ఉంది, అది కూడా చూసి నన్ను కొంచెం ఆదరించండి. అలానే మీ మీ సపోర్ట్ అండ్ ఈరోజు మా దర్శనం ఏమంటారు, మీ సపోర్ట్ ఖచ్చితంగా నాకు ఉండాలండి. అంతే, ఇంకెంతకు మించి చెప్పడానికి ఏం లేదు. సపోర్ట్ చేయండి. అలానే నా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా ఇక్కడి వరకు చూసినందుకు మీ అందరికీ చాలా పెద్ద థ్యాంక్స్. అలానే ఈ వీడియోలో మా అబ్బాయి బర్త్డే కాబట్టి విష్ చేయండి కామెంట్ రూపంలో. అంతవరకు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. అగస్య బాయ్ చెప్పు. బాయ్ బాయ్. మా వీడియో నచ్చుతున్న పత్ర చూడండి. హ్యాపీ బర్త్డే నాన్న. బాయ్ బాయ్. థ్యాంక్స్ చెప్పు. హ్యాపీ బర్త్డే అగస్త్య. అను చెప్పు అన్నయ్యకి హ్యాపీ బర్త్డే చెప్పు. వెళ్ళి చెప్పులు వేసుకొని వచ్చేయమ్మా, బయటకు వెళ్ళి కాఫీ తాగేద్దాం. నీకు కాఫీ కొంటాను ఈరోజు. అగ్గల బేబే బాబా. వెరీ గుడ్. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.